బీసీటీ ఓపెన్ అవుతుంది రేపు బీసీటీ ఓపెన్ చేస్తున్నాం. మీరు అందరూ అందులో చూడొచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే దీని విషయాలన్నీ కూడా ఏంటి ఎలాగా అనేది రేపు నేను మధ్యాహ్నం 3:45 మళ్ళీ జూమ్ పెట్టాను, ఆల్ ఇండియా జూమ్. రేపు మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడతాను. అలాగే మొన్న మీరు మిస్ అయిన అందరూ ఇప్పుడు రండి, మళ్ళీ మీరు అందరూ వినండి. ఇది అప్పుడు మాట్లాడిన విషయాలన్నీ సరెండర్ ఆప్షన్ గురించి, మిగతా విషయాలన్నీ కూడా మళ్ళీ చర్చిస్తాను. మళ్ళీ మీకు క్లుప్తంగా చెప్తాను. మనం చాలామంది వినలేదు అని కొంతమంది ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది. కాబట్టి అందరికీ మళ్ళీ పంపించండి. టైం ఉంది కాబట్టి అందరికీ చెప్పండి. రేపు మా జూమ్లో అన్నీ మాట్లాడదాం. అలాగే బీసీడీ రేపు ఓపెన్ అవుతుంది. రేపు ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఎలా వాడాలి, ఎలా చేయాలి, ఏంటి ఎలాగా అనేది నేను చెప్తాను. అప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న అందరూ. అయితే నేను మాట్లాడిన తర్వాత చేయండి. రేపు ఉదయం ఓపెన్ చేస్తున్నాను. తర్వాత మన సన్ రాసుల గురించి ఇంకా వగేరన్నీ క్లుప్తంగా నేను చెప్తాను. అయితే ఇది 100 మంది మా పార్టిసిపెంట్ మాత్రం వస్తారు. ఎందుకంటే మొన్న ఆపరేట్ చేసినప్పుడు నేను 2 సార్లు కట్ అయిపోయాను. కొంచెం అది ఆపరేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు 100 మందితో ఇచ్చాను. కానీ వాట్సాప్ లింక్ ఇస్తాను కాబట్టి అందరూ వినొచ్చు. అలాగే మొన్న ఆల్రెడీ కొంతమంది వాయిస్ రికార్డ్ చేశారు, నేను మాట్లాడినవన్నీ ఆ యూట్యూబ్లో పెట్టారు. కాబట్టి ఈసారి మళ్ళీ చేసుకోండి, క్లుప్తంగా చెప్తాను. అవన్నీ విని మీరు పెట్టుకోండి చదివంతానా. అయితే ఇదే కాకుండా మన కంపెనీ నుంచి ఎంతమంది 5,000 మంది టీం ఎంతమందికి ఉంది, 10,000 టీం ఎంతమందికి ఉంది, 20, 40, 60, 80, 1,00,000, 5,00,000 మంది టీం ఎంతమందికి ఉంది అని దాన్ని లిస్టు తీయించాను. ఆ లిస్టు వివరాలు మీకు ఇప్పుడు ఇందులో పెడుతున్నాను, అది కూడా చూడండి. మన కంపెనీ చాలా పెద్ద కమ్యూనిటీ ఉన్నప్పటికీ టీం ఎక్కువగా ఉన్నది మంది మీకు అందులో వివరాలు ఇచ్చాను, అందులో చూడండి. వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్లు, వాళ్ళ తాలూకా పూర్తి డీటెయిల్స్, అకౌంట్ నెంబర్లు అన్నీ నేను తీసుకున్నాను. అది తీసుకొని వాళ్ళందరికీ ఏం చేస్తాను, ఎలా చేస్తాను, మైనీడ్స్లో మనం ఎమ్మెల్యే కానీ, ఎంపీఏ కానీ, స్టేట్ వైడ్గా కానీ, లేదనుకుంటే గ్రామాల పంచాయతీ వైడ్గా కానీ ఎలా మనం అందులో నుంచి మనం తీసుకుంటున్నాం. నేను బీడీఓస్ని తీస్తానని చెప్పాను కదా, మైనీడ్స్లో వీళ్ళు ముందు తీసుకుంటాను, ఆ తర్వాత మిగతా వాళ్ళు తీసుకుంటాను. ఇందులో ఎంతమంది పనికి వస్తారు, రేట్ అనేది అన్ని వివరాలు మళ్ళీ నేను మీకు రేపు చెప్తాను. కాబట్టి అది కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఎన్నో విషయాలు నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. అవన్నీ రేపు వచ్చినప్పుడు వినండి. టైం అనేది ఎంత టైం అయినా మనం మాట్లాడుకోవచ్చు, టైం ఎంత టైం అయినా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరూ వింటే నేను చాలా సంతోషిస్తాను. అందరికీ తెలియజేయండి. ఎవరెవరు నాకు డబ్బులు ఇచ్చేయండి, నాకు అకౌంట్ వద్దు అని చెప్పారో వాళ్ళందరికీ చేరేలా చూడండి. ఎందుకంటే కిబోలో రూపాయి కట్టినోడు కానీ. గుడ్ మార్నింగ్ లేడీస్. రేపు మనకి బీసీటీ ఓపెన్ అవుతుంది. రేపు బీసీటీ ఓపెన్ చేస్తున్నాం. మీరు అందరూ అందులో చూడొచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే దీని విషయాలన్నీ కూడా ఏంటి ఎలాగా అనేది రేపు నేను మధ్యాహ్నం 3:45 మళ్ళీ జూమ్ పెట్టాను, ఆల్ ఇండియా జూమ్. రేపు మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడతాను. అలాగే మొన్న మీరు మిస్ అయిన అందరూ ఇప్పుడు రండి, మళ్ళీ మీరు అందరూ వినండి. ఇది అప్పుడు మాట్లాడిన విషయాలన్నీ సరెండర్ ఆప్షన్ గురించి, మిగతా విషయాలన్నీ కూడా మళ్ళీ చర్చిస్తాను. మళ్ళీ మీకు క్లుప్తంగా చెప్తాను. మనం చాలామంది వినలేదు అని కొంతమంది ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది. కాబట్టి అందరికీ మళ్ళీ పంపించండి. టైం ఉంది కాబట్టి అందరికీ చెప్పండి. రేపు మా జూమ్లో అన్నీ మాట్లాడదాం. అలాగే బీసీడీ రేపు ఓపెన్ అవుతుంది. రేపు ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఎలా వాడాలి, ఎలా చేయాలి, ఏంటి ఎలాగా అనేది నేను చెప్తాను.
అప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న అందరూ. అయితే నేను మాట్లాడిన తర్వాత చేయండి. రేపు ఉదయం ఓపెన్ చేస్తున్నాను. తర్వాత మన సన్ రాసుల గురించి ఇంకా వగేరన్నీ క్లుప్తంగా నేను చెప్తాను. అయితే ఇది 100 మంది మా పార్టిసిపెంట్ మాత్రం వస్తారు. ఎందుకంటే మొన్న ఆపరేట్ చేసినప్పుడు నేను 2 సార్లు కట్ అయిపోయాను. కొంచెం అది ఆపరేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు 100 మందితో ఇచ్చాను. కానీ వాట్సాప్ లింక్ ఇస్తాను కాబట్టి అందులో అందరూ వినొచ్చు. అలాగే మొన్న ఆల్రెడీ కొంతమంది ఈ వాయిస్ రికార్డ్ చేశారు, నేను మాట్లాడి ఆ యూట్యూబ్లో పెట్టారు. కాబట్టి ఈసారి మళ్ళీ చేసుకోండి, క్లుప్తంగా చెప్తాను. అవన్నీ విని మీరు పెట్టుకోండి చదివినంతనా. అయితే ఇదే కాకుండా మన కంపెనీ నుంచి ఎంతమంది 5,000 మంది టీం ఎంతమందికి ఉంది, 10,000 టీం ఎంతమందికి ఉంది, 20, 30, 20, 40, 60, 80, 1,00,000, 5,00,000 మంది టీం ఎంతమందికి ఉంది అని దాన్ని లిస్ట్ తీయించాను. ఆ లిస్టు వివరాలు మీకు ఇప్పుడు ఇందులో పెడుతున్నాను, అది కూడా చూడండి. మన కంపెనీ చాలా పెద్ద కమ్యూనిటీ ఉన్నప్పటికీ టీం ఎక్కువగా ఉన్నది మంది మీకు అందులో వివరాలు ఇచ్చాను, అందులో చూడండి. వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్లు, వాళ్ళ తాలూకా పూర్తి డీటెయిల్స్, అకౌంట్ నెంబర్లు అన్నీ నేను తీసుకున్నాను. అది తీసుకొని వాళ్ళందరికీ ఏం చేస్తాను, ఎలా చేస్తాను, మైనీడ్స్లో మనం ఎమ్మెల్యే కానీ, ఎంపీఏ కానీ, స్టేట్ వైడ్గా కానీ, లేదనుకుంటే గ్రామాల పంచాయతీ వైడ్గా కానీ ఎలా మనం అందులో నుంచి మనం తీసుకుంటున్నాం. నేను బీడీఓస్ని తీస్తానని చెప్పాను కదా, మైనీడ్స్లో వీళ్ళు ముందు తీసుకుంటాను, ఆ తర్వాత మిగతా వాళ్ళు తీసుకుంటాను. ఇందులో ఎంతమంది పనికి వస్తారో రేట్ అనేది అన్ని వివరాలు మళ్ళీ నేను మీకు రేపు చెప్తాను. కాబట్టి అది కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఎన్నో విషయాలు నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. అవన్నీ రేపు వచ్చినప్పుడు వినండి. టైం అనేది ఎంత టైం అయినా మనం మాట్లాడుకోవచ్చు, టైం ఎంత టైం అయినా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరూ వింటే నేను చాలా సంతోషిస్తాను. అందరికీ తెలియజేయండి. ఎవరెవరు నాకు డబ్బులు ఇచ్చేయండి, నాకు అకౌంట్ వద్దు అని చెప్పారో వాళ్ళందరికీ ఇచ్చేలా చూడండి. ఎందుకంటే కిబోలో రూపాయి కట్టినోడు కానీ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. మనం అనుకున్నట్టుగా 14వ తారీఖుకి వెండర్ పోర్టల్ రిజిస్ట్రేషన్, కస్టమర్ రిజిస్ట్రేషన్ మైనీడ్స్ ఇస్తున్నాం. అలాగే బీసీటీ కూడా రోజు ఓపెన్ చేస్తున్నాం. ఇవి కాకుండా మరికొన్ని అప్డేట్స్ మీకు ఇప్పుడు వదలుచుకున్నాను. అప్డేట్స్ ఏంటంటే, మీ అందరి నుంచి వచ్చినటువంటి అభ్యర్థన మేరకు మీ అందరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను కొన్ని మార్పులు తీసుకున్నాను. అవి ఏంటంటే, ముఖ్యంగా మెర్జ్ కూపన్ ఏదైతే ఉందో ఆ మెర్జ్ కూపన్ని మీరు ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న కూపన్స్ని వాడేసుకోవచ్చు. అవి 200 కాయిన్స్ రావడం, 30 కాయిన్స్ రావడం, అందులో ఏ మార్పులు ఉండవు, అవి వాడేసుకోండి. కానీ చాలామంది ఈ మెర్జ్ కూపన్స్ వాడేవాళ్ళు మనలోని వాళ్ళు ఉన్నారు కాబట్టి బయట వాళ్ళతో పాటు మనలో ఉన్నారు. అలాగే ఒక్కొక్కరు కొన్ని కారణాల చేత అకౌంట్స్ని మీరు మీ కూపన్స్ని మీరే వాడుకోవడం జరిగింది కాబట్టి మీకు ఇది భారంగా ఉన్నది అనేటువంటి చాలా వరకు అటువంటి సలహాలు లేదంటే అటువంటి ఆలోచనతో కూడినటువంటివి నాకు వచ్చాయి. అందుకోసం మనందరి శ్రేయస్ కొరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఆలోచనలు నాకు కాదు కదా. మన కాయిన్ రేట్ని బలంగా తీసుకెళ్ళడమే రేపు మన మైనీడ్స్ ఓపెన్ తర్వాత నుంచి ఆటోమేటిక్గా చాలా బాగా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ మెర్జ్ కూపన్ సంబంధించి 200 రూపాయలు కాకుండా 30 రూపాయలకి మెర్జ్ కూపన్ పెట్టి 30 కాయిన్స్ పెట్టి అందులో 5 కాయిన్స్ శాల్బుల్కి ఇచ్చి మెర్జ్ కూపన్స్ ఇస్తే చాలామందికి ఇది ఈజీగా ఉంటుంది. ఏదైతే ఈ మేనేజ్మెంటు, అడ్మిన్ లేకపోతే మన సర్వర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి దానికి కొంత కంపెనీ తీసుకుని సరే తక్కువకే పెడదాం అనేది ఆలోచనకు వచ్చాం. అందుకోసమే 30 రూపీస్కే 30 రూపాయలకి మెర్జ్ కూపన్ వచ్చేలాగా దీన్ని నేను ఇప్పుడు డిజైన్ చేయడం జరుగుతుంది. త్వరలో ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు 200 రూపీస్ అంటే 199 తీసుకున్నప్పుడు నాన్ స్టాక్బుల్ ఇన్కమ్ అనేది కొంత పెట్టున్నాం. సో ఇప్పుడు 30 రూపాయలు అడ్మిన్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి అవి నాన్ స్టాక్బుల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇది కొంచెం అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చూడండి అని అడిగారు. సో
ఆ విధంగానే నాన్ స్టాకబుల్ తీసేసి రూ. 30 కూపన్ తోటి యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ 199 కూపన్ తీసుకుని అలాగే తీసుకోండి. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా అందరూ తెలియవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు మై నీడ్స్ ఏదైతే ఉందో మై నీడ్స్ని చాలా లోతైన విశ్లేషణతో స్థిరంగా ఉండేటట్టుగా చేసుకొస్తున్నాను. ఇందులో భాగంగా 50,000 మందికి వచ్చిన వాళ్ళని మై నీడ్స్ టీమ్ డెవలప్మెంట్ ఎలా చేసుకున్నాం, అలాగే 25,000 వచ్చిన వాళ్ళు కూడా తీస్తున్నాను. ఆ 25,000 వచ్చిన వాళ్ళతో కలిపి వాళ్ళ కంట్రోల్లో మరికొందరు వస్తారు. ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీకి, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి అంతకుముందు చెప్పాను నేను. దాన్ని ఇప్పుడు పరిగణలో తీసుకుంటున్నాను. మీలో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి నేరుగా ఫోన్ వచ్చి చేస్తున్నాను. ఇది ఓపెన్ అయిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత ఎవరు ఏ కాన్స్టిట్యున్సీకి ఎక్కడికి వెళ్ళాలనేది మనం ఆ టీంతో డిజైన్ చేసుకుని వెళదాం. దీనివల్ల చాలా ఎక్కువ మందికి వర్క్ చేసుకునే అవకాశం వస్తుంది. కిబోలో ఇప్పుడు ఎవరైతే 25,000 టీం మెంబర్తో ఉన్నారో వాళ్ళని కేంద్రంగా చేసుకొని ఈ ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఇవన్నింటిని అక్కడ మళ్ళీ కొత్తగా ఏర్పడే ఈ టీం అందరికీ అంటే మై నీడ్స్లో పర్మనెంట్గా అక్కడ ఉండేటట్టు విధంగా అంటే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ప్రాంతాల్లో దాన్ని చూసుకునేలాగా ఒక కొత్త డిజైన్ చేస్తుంది. దీంట్లో చాలామందికి అవకాశం వస్తుంది. అందరూ స్థిరపడే అవకాశం కూడా చాలా వరకు ఇందులో ఉంటుంది. కాబట్టి నమ్మకంగా కంపెనీ తాలూకా అభివృద్ధి కొరకు కంపెనీ తాలూకా కష్ట నష్టాలన్నీ చూసి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు దీనిలోకి తీసుకొని మనం దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ 14వ తారీఖున మనం ఈ రూ. 30కే మెర్జ్ కూపన్ ఇవ్వడం, బీసీటీ ఓపెన్ చేయడం, మై నీడ్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడం, ఈ కాయిన్ పర్చేజ్ జరగడం ఇవన్నీ స్టార్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మీలో ఎవరు కంపెనీ కొరకు అంకిత భావంతో, కంపెనీ మీద పాజిటివ్ మైండ్తో ఒకప్పుడు ఎలా కష్టపడ్డారో అలా ఎవరైతే ఉన్నారో నెగిటివ్ థాట్స్ లేకుండా, నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు కూడా మారి వాళ్ళ వ్యక్తిగతమైన ఏదైనా సమస్య నుండి ఆ రోజు అలా ఉన్నా అది పరిగణలో తీసుకునే ఆలోచన లేదు. ఎందుకంటే నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషాలు ఏమీ ఉండవు, మీకు తెలిసేది. కాబట్టి చిన్న పెద్ద అందరినీ కూడా కలుపుకొని పోయి మై నీడ్స్ని ఒక గొప్ప సంస్థగా మార్చి మన కాయిన్ని బలంగా నిలబెట్టి తీసుకుని వెళ్ళేలాగా చేయాలనేటువంటి దృక్పథంతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ మెర్జ్ కూపన్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ రూ. 30కి సర్వీస్ ఛార్జెస్ అక్కడ ఉన్న ఎక్స్పెన్షన్కి లోబడి తీసుకుంటున్నాం. అది చిన్న అమౌంటే కాబట్టి ఒక 10-15 అకౌంట్లు ఉన్నాడు, అది పెద్దదే అవ్వచ్చు, కానీ అలాగ ఉన్న తక్కువ మంది ఉంటారు. కాబట్టి చూసి దీన్ని కూడా అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళే విధంగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోదాం.